ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అనేది మనకు అలవాటు. మధ్యవర్తులు ఉండకూడదు, అథారిటీ ఉన్న వాళ్ళే ఈ కార్యక్రమం చేయాలి, ప్రభుత్వం దీంట్లో పూర్తిగా ఉండాలి, దీన్ని ఇంకా త్వరితగతంగా ఆన్లైన్ సిస్టమ్ రావాలి, ఆన్లైన్లో మ్యూటివేషన్ అయిపోవాలి, అంతే అయిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ చుట్టూ ఆర్డీఓ చుట్టూ తిరగకూడదు. వీటికి అన్నీ కూడా చట్టబద్ధత ఉండాలి, చట్టంలో లొసుగులు ఎక్కడ ఉండకూడదు, ఎక్కువ లిటిగేషన్కి ఆస్కారం ఉండకూడదు అని చెప్పని ఈ కార్యక్రమాలు చేశాం. దాన్ని వచ్చి రిజిస్ట్రేషన్ జరిగితే డాక్యుమెంట్ ఎవరంట జెరాక్స్ కాపీ, ఎవడైనా నమ్మిపోతాడు జెరాక్స్ కాపీలు ఇవ్వడం ఏంటండి? నాన్ సెన్స్. ఎవడు చెప్పాడు జెరాక్స్ కాపీలు ఇస్తారని? ఈనాడికి రామోజీరావుకిను లేకపోతే ఆంధ్రజ్యోతి ఎండీకి చెప్పారా? చెప్పండి, ఎవడు చెప్పాడు? వీళ్ళ ఈ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ కమిషనర్ను లేదా సెక్రటరీను ఏది పడుతుంది? ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి, కానీ లేకపోతే మీరు క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలా? ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించి ఇలాంటివి చేస్తున్నందుకు ఇవాళ ఇచ్చిన యాక్ట్ ప్రకారం దాన్ని ఆ యాక్ట్ వచ్చి కోర్టులో కూడా దాని ఉంది, కోర్టు కూడా ప్రభుత్వం చెప్పింది దీన్ని ఇంకా బహిరంగ చేయాలి, పబ్లిక్ హియరింగ్ జరగాలి, జరిగిన తర్వాత తీసుకున్న తర్వాత అప్పుడు దాన్ని చేస్తామని మీరు ప్రశ్నలు అడిగినప్పుడు ఒక్కొక్క దానికి కూడా నేను దానికి క్లారిఫికేషన్ కూడా ఇస్తాను, నో ఇష్యూ అని. కానీ భయం లేదు చెప్తుంది ఏంటంటే, ఏదైతే రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు జిరాక్స్ కాపీలు ఇస్తారని చెప్పింది పచ్చి అబద్ధం. ఏ ఒక్కరు కూడా అది నమ్మద్దు. డాక్యుమెంట్ వచ్చి తెల్ల కాగితం మీదే రిజిస్ట్రేషన్ చేస్తారనేది కూడా అబద్ధం. ప్రభుత్వ ప్రతిపాదన ఏంటంటే, ఫస్ట్ పేజీ ఉన్నప్పుడు 100 రూపాయల స్టాంప్ పెట్టి మిగతా పేపర్లు అన్నీ ఉంటే దానికి ఒక పర్మనెంట్ ఒక డాక్యుమెంట్ ప్రభుత్వం తయారు చేసింది, మొదటి కాపీని. ఆ కాపీలో ఏం చేస్తారంటే నీ పేరు, ఊరు, ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, ఎవరికి అమ్ముతున్నారు, దాని తాలూకా చుట్టుకొలత రేటి, ఏదైతే మనం ఇప్పుడు సమగ్ర భూ జరుగుతుందో జరిపిన తర్వాత వచ్చిన పిఎల్ ఆ ప్లాట్ నెంబర్ ఏదైతే వస్తుందో, ఎల్పి ఏదైతే వస్తుందో, ల్యాండ్ ప్లాట్ తాలూకా ఇన్ఫర్మేషన్ ఉందో అవన్నీ దాంట్లో పొందుపరచాలి. యూనిఫామ్ ఒక డాక్యుమెంట్ తయారు చేస్తారు, అది నింపి అది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో అతను డిజిటల్ సిగ్నేచర్ కూడా ఉండాలి. అతను వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయాలి. ఇంకంతకంటే ఏంటి? అయిన తర్వాత డాక్యుమెంట్ ఆన్లైన్లో మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే ఈ మధ్య డాక్యుమెంట్ రైటర్లు వీళ్ళు ఉన్నారో దాన్ని స్ట్రీమ్లైజ్ చేసి, ఒక అథారిటీకి పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది, పాస్పోర్ట్ ఇస్తారు. పాస్పోర్ట్ ఎవరు స్క్రూటినీ చేస్తారు చెప్పండి? ఒక సంస్థ, టీచర్స్ సంస్థకి ఇచ్చి వాళ్ళు స్క్రూటినీ చేసి ఆ తర్వాత పాస్పోర్ట్ అథారిటీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆయన వచ్చి వెట్టింగ్ చేసిన తర్వాత అప్పుడు పాస్పోర్ట్ ఇష్యూ చేస్తాడు. పోలీస్ వెరిఫికేషన్ ఇవన్నీ వచ్చింది. ఇవన్నీ ప్రాసెస్ ఎవరు చేస్తారు? ఒక ఏజెన్సీ చేస్తుంది కదా. అలాంటి ఏజెన్సీని ఆ ప్రక్రియ ఉండాలి. ఎవరు పడతారు ఉండకూడదు, ఒక అకౌంటబిలిటీ ఉండాలి. తద్వారా న్యాయం జరుగుతుంది, కరప్షన్ మినిమైజ్ అవుతుంది, కరప్షన్ పోతుంది, కరప్షన్ ఫ్రీగా ఉంటుంది అనేది ఎవరెక్కడి నుంచి అయినా సరే కొనుక్కోవచ్చు. అథారిటీ ఉండడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని ఈ కార్యక్రమం పెడితే పొద్దున్న నేను పేపర్ చూస్తే ఒక్కసారి సర్ప్రైజ్ అయ్యాను. డాక్యుమెంట్ ఎవరంట? ఇదిగో మెమో ఇచ్చారంట. ఆ మెమోలో ఉన్నది ఏంటి, ఇది చెప్తుంది ఏంటి? మెమో పూర్తి చేస్తే పర్వాలే, సాఫ్ట్వేర్ని అప్డేట్ చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. చట్టం వచ్చి దేశమంతా కూడా ఇది చేయాలని కేంద్రం నుంచి సలహా సూచనలు వచ్చాయి. ఈ టైటిలింగ్ యాక్షన్ ఇవాళ పేపర్లో చూస్తే ఆలు లేదు, సూళ్ళు లేదు, ఈయనంట దాన్ని
రాగానే దాన్ని రద్దు చేస్తాడంట. ఇగో చట్టు రాద్దాం. పనికి మళ్ళీ సంతకాలు, పనికి మళ్ళీ పేపర్. ఇది ఏంటిది? ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు మీ ఉద్దేశంలో? ఈ వ్యవస్థని, దీన్ని ఈనాడు పత్రికన రామోజీరావుని చంద్రబాబు కలిసి ముందు సలహా ఇయ్యు. ముందు ఇవన్నీ ఎందుకు? ఆయనకు సలహా ఇయ్యు. మీకు విషయం చెప్తాను. ఈ దేశ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక యూనిక్గా ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. ఆయన 5 సంవత్సరాలు చేసిన పరిపాలన, ఈ 5 సంవత్సరాల్లో 2019లో ఆయన ఇచ్చిన మేనిఫెస్టో, మళ్ళీ 24లో మళ్ళీ ఇచ్చిన మేనిఫెస్టో దేశ రాజకీయాలకు ఒక కొత్త రంగుని తీసుకొచ్చింది. ఏదైతే అధికారంలో ఉన్న వాళ్ళు 100 పేజీలు. ఇది ఎవరిది? చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో 2014. ఎన్ని పేజీలు ఉన్నాయి చూడండి. ఎన్ని పేజీలు ఉన్నాయి? పేజీ నెంబర్ లేచాడు లేదు, పేజీ నెంబర్ లేదు. 50 పేజీలు, అటు ఇటు కలిపితే 100 పేజీలు. 50 పేజీలు మేనిఫెస్టో. ఇప్పుడు 2014 చూశారు కదా. ఇది 2024. ఇది ఎన్ని పేజీలు మేనిఫెస్టో? 3 పేజీలు. మొదటి పేజీ తీసేస్తే మిగతా 5 పేజీలు. 5 పేజీలు మా మేనిఫెస్టో. రెండు 2019లో 4 పేజీలు మేనిఫెస్టో. మళ్ళీ ఆ 4 పేజీలను కలుపుకొని మేము ఇంకో 8 పేజీలు. అంటే మా మేనిఫెస్టోకి వచ్చేసారు వీళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేసే నిబద్ధతతో చేయాలని ఓ నిజాయితీతో ఈ రాష్ట్ర రాజకీయాలు తీసుకుని మార్పేది తెలుసా? ఈ మేనిఫెస్టోయే. అవునా కదా? ఎందుకు 50 పేజీలు 100 పేజీలు లేదు అంటే ఏదైనా చెప్పిందే చేయాలి, చేసిందే చెప్పాలి తప్ప బాగోస్మారులు చేసి ఇవి చేస్తే ఎవడు నమ్మడు. అందుకు ఈ మేనిఫెస్టోలో భగవద్గీతగా మేము వచ్చి పెట్టాం. సచ్చినట్టుగా ఇప్పుడు మా 2019లో మేము చేసామో ఆ దానికి ఇప్పుడు వచ్చారు వీళ్ళందరూ కూడా. ఎవరందరూ? ఈ ముఠ అంతా, ఈ ఫ్రంట్ ఏమన్నారు వెళ్ళి ఏంటండి ఇది? తెలుగుదేశం కూటమి. తెలుగులో కూటమి, ఇంగ్లీష్లో ఫ్రంట్. ఈ కూటమి అంతా ఈ 4 వచ్చారు. మళ్ళీ ఇంకొక ఇంగ్లీష్ చూడండి. ఇంకో తమాషా. కూటమిలో 2014లో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ తాలూకా స్థాపించిన ఆదినాయకుడు ఎన్టీ రామారావు ఫోటోలు 14లో. ఇప్పుడు కూటమి మేనిఫెస్టోలో ఎవరు ఉన్నాయి? ప్రజాగణం పెట్టి 2. మరి మిగతా 2 ఏమి లేదు. అలా పార్టీలు లేరు ఉన్నారు. ఈ మేనిఫెస్టోకి సంబంధం ఉందా లేదా? అది పార్టీలో దీన్ని అంగీకరించినప్పుడు ప్రజలు ఎందుకు అంగీకరించాలి? డైరెక్ట్ క్వశ్చన్, నా ప్రశ్న. మీ కూటమి పార్టీలే దీన్ని అంగీకరించినప్పుడు, వాళ్ళందరూ లేనప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు అసలు దీని గురించి అసలు ఆలోచన చేయాలి, డిస్కస్ చేయాలి? ఇది చెత్తబుట్టలు బయట కోసం తప్ప
ఇద్దరికి పనికొస్తా చెప్పండి. ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు, దీనికి ఆన్సర్ చెప్పానండి. ఎవరైనా కూటమిలో ఉన్నప్పుడు ఇక అందరూ కలిపి మా మేనిఫెస్టో బొమ్మలు వేసి పెట్టారు, ఇంకో ఇచ్చారు, ఇంత మేనిఫెస్టో ఇచ్చారు. మరి వాళ్ళు వచ్చి ఎందుకు ఇచ్చారు అంటే ఇంతమందికి ఇచ్చారంటే మా మా వైసీపీ మేనిఫెస్టో కూడా 5-6 పేజీలు ఉంది కాబట్టి మేము 5-6 పేజీలు ఇవ్వాలి ఫ్యాషన్, కానీ మా లైన్కి వచ్చారు, సంతోషం. మీరు అన్నీ మా కాపీలు కొడతారు కాబట్టి ఇది మా కాపీ కొట్టారు, సంతోషం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓ దిక్సూచి కాబట్టి వచ్చారు, సంతోషం. మరి మీ బొమ్మలేవి, మరి మీ బొమ్మలేవి, ఈ బొమ్మలేవి, ఈ 2 బొమ్మలు, మరి 4 బొమ్మలేవి అంటే ఈ 4 బొమ్మలు ఉన్న మోడీ గారు, దీన్ని అనుకుని మోడీ గారు ఫోటో లేదు, ఇప్పుడు ఓకే. మరి రాష్ట్ర ప్రెసిడెంట్ ఫోటో ఉన్నారు కదా అధ్యక్షుడు, మీ ముగ్గురు ఫోటోలు ఉన్నారు కదా. ఇప్పుడు మోడీ గారు వచ్చి దేశ రాజకీయాలు ఉన్నారు కాబట్టి దేశానికి సంబంధించిన అంశాలు ఎన్ని ఉన్నాయో, మళ్ళీ ఇంకో రాష్ట్రంలో అడుగుతారేటో అన్ని భయం ఉండొచ్చు, ఏదో ఒక కారణం ఉండొచ్చు. కనీసం రాష్ట్ర అధ్యక్షుడు ఫోటో ఇది అంటే బీజేపీకి కూటమిలో ఉన్న ఒక పార్టీకి దీన్ని అండాల్సి లేదు. దీన్ని అండాల్సినప్పుడు దీన్ని వాళ్ళు ఒత్తాసపడినప్పుడు ఇది దేనికి పనికి వస్తుంది, దీన్ని ఎందుకు అసలు దాని గురించి డిస్కస్ చేయాలా? సరే, దాంట్లో ఉన్న అంశాలు మంచివా చెడా, అది సాధ్యమా అసాధ్యమా, అది సాధ్యమా అసాధ్యమా, అది పనికొచ్చిందా లేదా అన్న దాన్ని తర్వాత అంశాలు ఆలోచిద్దాం. కాదు కదా ఇది ఈ 4-5 రోజులు తెలియని గందరగోళాలు. ఇది ఒకటి, ఏదైతే సమగ్ర భూ సర్వే జరుగుతూ తర్వాత వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే వస్తుందో, జాతీయ స్థాయిలో ఒక విధానం ఉన్నాయి, ఒక టైటిలింగ్ యాక్ట్ మార్చి పకడ్బందీగా రావాలని ఏదైతే నిర్ణయించారో ఆ నిర్ణయాల్లో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా మిగతా రాష్ట్రాలతో పాటు మనం కూడా తయారు చేసి ఒక ముసాయిదాన్ని వాళ్ళు ఇచ్చిన డ్రాఫ్ట్ కాపీని దానికి తుది మెరుగులు దిద్ది మన ప్రజలకి, మన మనోభావాలకి, మనకి అందరికీ ఉండేటట్లు ఇంకా ఉన్న లొచ్చుకుల్ని అరికెత్తి చేస్తాం. దాంతోపాటు రిజిస్ట్రేషన్లో కూడా కొన్ని మౌలికంగా కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేస్తాం. దాన్ని వచ్చి రిజిస్ట్రేషన్లు కాదు, ఇది ఊరికనే జిరాక్స్ కాపీలు ఇస్తారట. ఇదేంటి ఇంత దౌర్భాగ్యం, ఇంత పచ్చి అబద్ధం మాట్లాడడం, ఈ ధర్మా చెప్పండి. ఇది ప్రజలు కాదు, మీరు క్రిమినల్స్ కాదు, ఇలాంటి అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఏమన్నా క్రిమినల్స్ కాదు, అమాయకులు తెలియని వాళ్ళ ప్రజల్ని మా ఆందోళన పరచడం కాదు. ఈ యాటిట్యూడ్ మంచిదా? తెలుగుదేశం పార్టీకి కానీ, లేకపోతే దాన్ని ఒత్తాసపడుతున్న పార్టీలకు కానీ, లేదు అంటే ఈనాడు పత్రిక కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ పత్రిక కానీ, అటు ఒత్తాసపడుతున్న ఈ టీవీలకు కానీ ఇది ధర్మా? ఇది చా ఎంత బతుకు ఇండియా సభలోకి అయిపోయింది పాపం రామోజీరావు బతుకు. ఏం సార్, ఎంత బతికి ఇంటి కదా చావంటారు కదా, అలా తయారైంది రామోజీరావు బతుకు. ఇంత దిగజారిపోతాడు అనుకోలేదు. చాలా తప్పు. అన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజానికి ఏ విధంగా పోలు పెట్టుకోవద్దు. నన్ను ముఖ్యమంత్రి ఆయన నోటితో చెప్పారు, ఇంకా మీ ఆస్తులకు పకడ్బందీగా మీ తాలూగా మీ ఆస్తికి ఈ ప్రభుత్వం జవాబుదారి. మీ డాక్యుమెంట్లు మీకే. కామన్ సెన్స్ పాయింట్. రిజిస్ట్రేషన్ తర్వాత డాక్యుమెంట్ ఎవరంటే జెరాక్స్ కాపీ ఇస్తారండి, డాక్యుమెంట్ వచ్చి గవర్నమెంట్ పెట్టుకుంటుంది. ఇది ఎవడే ఇలాంటి ఏదో మాట్లాడుకోవాలి, తప్పు కదా ఇది. సారీ, ఇది చెప్పండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే డౌట్లు క్లారిఫై చేస్తాను. అది 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 అధ్యక్ష కాదు, ఏదో అది వేరు,
సీఎం గారి ఫోటో ఉండడం వల్ల లీగల్గా అదేమీ చల్లదని లేదు కదా. నేను లీగాలిటీ గురించి మాట్లాడతాను, మీరు వచ్చి యాలిగేషన్ గురించి మాట్లాడరు. ముందు లీగాలిటీకి మీ సమస్య లేకపోతే అప్పుడు యాలిగేషన్లకు వస్తాను, దానికి సమాధానం చెప్తాను. ఫ్రంట్ పేజ్ అయినా లోపల పేజ్ అయినా ఏది చేసినా అది లీగల్గా వ్యాలిడే కాదా, లీగల్గా వ్యాలిడ్. నేను లీగాలిటీ మీద మాట్లాడేదాన్ని. ఇచ్చిన డాక్యుమెంట్ని ఒరిజినల్ ఇస్తారు, డూప్లికేట్ ఇస్తారని అది పచ్చి అబద్ధం అని చెప్పాను. మీరు అడిగిన దానికి కూడా సమాధానం చెప్తాను, కానీ ఫస్ట్ లీగాలిటీ. మూడు సార్లు జరిగింది ల్యాండ్ టైటిల్ మీద అసెంబ్లీలో 3 సార్లు. ఎందుకంటే మరోసారి రాజస్థాన్ కేంద్రాన్ని పంపించాం ప్రెసిడెంట్ సైన్ కావాలని, దాన్ని వచ్చి మళ్ళీ వాళ్ళు కొన్ని కొరియలేసి పంపించారు. మళ్ళీ తీసుకొచ్చాం, మళ్ళీ అసెంబ్లీలో మళ్ళీ మా కౌన్సిల్లో పెట్టాం, మళ్ళీ పంపించాం, మళ్ళీ వాళ్ళు కొన్ని డౌట్స్ అడిగారు, మళ్ళీ దాన్ని మళ్ళీ క్లారిఫై చేస్తాం, మళ్ళీ చేసి పంపించాం. లేదంటే ఎలాగవుతుంది? వాళ్ళు అసెంబ్లీ బాయ్కట్ చేసి ప్రతికూలంగా వాళ్ళకి ప్రజా సమస్యల పట్ల బాధ్యత లేకుండా నేను జరగలేంటి ఎలాగవుద్ది? ఇవి తొలగించాం కదా, అవి పచ్చి అబద్ధం. రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఎవరు డాక్యుమెంట్కి ఇస్తారు అంతే తప్ప జిరాక్స్ కాపీ పచ్చి పచ్చి అనకూడదు, భాష అనకూడదు అనుకుంటుంది, పచ్చి బూతు. ఏదండి చట్టం వచ్చి ఇప్పుడు ప్రస్తుతం కోర్టులో డిస్కషన్ జరుగుతుంది, కోర్టులో కొన్ని క్లారిఫికేషన్ ఇచ్చాం. ఇంకోటి కూడా చెప్తున్నాం, ఈ చట్టం చేసే ముందు, ఇది అమలు జరిపే ముందు ప్రతి గ్రామంలో కూడా ఏదైతే ఇప్పుడు భూ సర్వే జరుగుతుందో, ఏ గ్రామంలో అయితే భూ సర్వే అయిపోతుందో ఆ భూ సర్వే అయిపోయిన గ్రామాల్లో మళ్ళీ దీనికి పబ్లిక్ హియరింగ్ పెడతాం. ఇదే ఈ ఊర్లోనే భూమి ఇంత, ఈ ఊర్లో నీళ్ళు ఇంత, ఈ నీళ్ళు ఇగో ఈ XYZకి వచ్చి ఇంత స్కెరియర్స్ వచ్చి ఇల్లు కట్టుకున్నారు, ఇగో ఈ భూమికి వద్దులు, ఇది వచ్చి XYZ పేర్లు ఉన్నాయి, దీనికి ఇంకెవరైనా ఇబ్బంది మీకు అబ్జెక్షన్స్ ఉన్నాయా చెప్పండి అని చెప్పి అడిగి తర్వాత అప్పుడు అది చట్టంలో తీసుకొస్తాం ఆ గ్రామాన్ని. తప్ప ఈ పబ్లిక్ హియరింగ్ జరగకుండా మాత్రం జరగదు. అవును, అదే మరి దేనికి దానికి అమ్మా మీరు పవన్ కళ్యాణ్ గారు సినిమా పాపం ఆయనకి ఎక్కువ అది అని పాపం డైరెక్టర్లు రైటర్లు వచ్చి రాసిస్తారు, రాసిస్తప్పుడు ఆ పదాలు బాగుంటాయి, ఎందుకు సినిమా చూడడానికి ఎఫెక్టివ్గా ఉండాలి కదా. అది అటు అలాంటి మాటలు మాట్లాడండి. మేము 10 ఒక ఎంగేజ్ చేసుకుంటే నాకు 10 రాసిస్తాడు, తెచ్చి మాట్లాడతాను. నేను మాట్లాడుతున్నా నా కడుపులోనూ నాకు వచ్చిన భాషలో మాట్లాడుతున్నాను, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ కాదు నేను మాట్లాడుతుంది. నేను రైటర్ పెట్టుకుంటే ఇంతకంటే పెద్ద పదాలు వాడతాం, ఇంతకంటే పెద్ద పదాలు వాడతాం.